శీలావతి కాదు మచ్చా, కొన్ని ఫైట్ సీన్స్ లో లేడీస్ సలార్ని చూసి ఇట్లా అనిపించింది. హలో మచ్చా, వెల్కమ్ టు మూవీ ఆఫ్ ఘాటి, యాక్టెడ్ బై అనుష్క గారు, విక్రమ్ ప్రభు అండ్ డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లముడి. మూవీ అయితే ఓకే, అబో యావరేజ్ అండ్ హిట్ మధ్యలో అనిపించింది నాకైతే. అయితే ఈ ఘాటి మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం మచ్చా. పాజిటివ్స్ చూద్దాం మచ్చా. అనుష్క గారి యాక్టింగ్ చించేశారు, విక్రమ్ ప్రభు గారు ఈయన కూడా చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళిద్దరు అనుష్క గారు అండ్ విక్రమ్ ప్రభు గారి మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటది. జగపతి బాబు చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడింది, ఈయనకైతే చాలా బాగా చేశారు. కొన్ని ఫైట్ సీన్స్ లో ఆవిడ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూస్తే నాకైతే అరుంధతి మూవీ డేస్ గుర్తుకొచ్చే మధ్య. పాటలు ఓకే డీసెంట్ గా ఉన్నాయి అండ్ ఫిల్మింగ్ అయితే చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. అనుష్క గారు అయితే హైలైట్ మచ్చ, ఒక సీన్ లో చాలా బాగా చేశారు. రగ్గుడ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే కుమ్మేశారు మచ్చ. ప్రీ ఇంటర్వెల్ ఒక 20 minutes ఉంటుంది మచ్చ, హైలైట్ ఉంటుంది. అండ్ ఇలాంటి సీన్స్ చేయాలంటే గట్స్ ఉండాలి మచ్చ. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes జమ్మని లేపుతాం వచ్చా సినిమాని, అలా ఉంటాయి. ఒక్కసారిగా పైకి లేస్తే సినిమా, కానీ తర్వాత తీసుకెళ్ళలేకపోతారు, తర్వాత అదే కంటిన్యూ చేయలేకపోయారు మచ్చ. నెగిటివ్స్ అంటే వరల్డ్ బిల్డింగ్ నాకు సరిగ్గా అనిపించలేదు, కరెక్ట్ బిల్డ్ చేయరు. అంటే ఎవరెవరో వస్తుంటారు ఏదో చెప్తారు కానీ ఫస్ట్ లో ఇంట్రొడక్షన్, కానీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇయ్యరు అనమాట. అంటే ఇదేంటి, దీని విలువ ఏంటి అనేది సరిగ్గా చెప్పరు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes బాగుంటుంది, కానీ తర్వాత ఇంటర్వెల్ లో ఎక్కడైతే ఆపారో అక్కడే అయిపోయిందని ఫీలింగ్ వస్తుంది. ముందుకు వెళ్ళదు స్టోరీ, అక్కడే ఉండుద్ది. రివల్యూషన్ అంటారు, రివెంజ్ అంటారు, ఏ కదలదు స్టోరీ. బస్ లో పోయేట ఉంటది, ఒక రేంజ్ లో చేసింది మచ్చా స్వీట్ అయితే. ఇంకా విలన్ ఈ చైతన్య ఎందుకు అరుస్తాడో తెలియదు, ఊరికి అరుస్తా ఉంటాడు, చిరాకు దొబ్బుద్ది. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది, ఊరికి అరుస్తుంటాడు, ఎడిటింగ్ లో వాళ్ళు కట్ చేశారు మచ్చా ఆ సీన్, లిటరల్లీ చిరాకు దొబ్బుద్ది, అలా అరుస్తాడు. క్రిష్ గారు మీరు ఇంకా కళానికి కొంచెం పదును పెడితే బాగుంటుంది అనిపించింది. అంతే మచ్చా, ఇట్స్ అన్ అబో యావరేజ్ మూవీ. బాగుంది కానీ తీసుకెళ్ళలేకపోయారు. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ చాలా బాగుంటాయి, కానీ ఆ సీన్స్ తర్వాత అదే మూమెంటం కంటిన్యూ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ అయిపోద్దో అక్కడే అయిపోద్ది స్టోరీ, దాని తర్వాత ముందుకెళ్ళదు. రివెంజ్ ఇదే లాగుతూ వస్తారు లాస్ట్ వరకు. క్లైమాక్స్ లో ఒకటి తక్కువైంది పుష్ప అనిపించింది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచా.